నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మనకున్నటువంటి స్పైసెస్, కాండిమెంట్స్ ఇవి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి. అవి మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే చాలా తక్కువ, ఎందుకంటే అవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఉదాహరణకి మనం కారం ఉపయోగించామనుకోండి, కారం అనేది మనం ఎక్కువ ఉపయోగించాం కదా, కొంచెమే యాడ్ చేస్తామన్నమాట ఆ ఫ్లేవర్ రావటానికి, టేస్ట్ రావడానికి, కారం టేస్ట్ రావడానికి. కానీ కారానికి దాని పోషక విలువలు, దాని వాల్యూ దానికి ఉంది. అలాగే పసుపు కూడా ఎక్కువ ఉపయోగించాం కదా, చాలా తక్కువ క్వాంటిటీలో ఉపయోగిస్తాం. ఈ కాండిమెంట్స్, అలాగే స్పైసెస్, కొన్ని లవంగాలు కానీ, దాల్చిన చెక్క కానీ, మిరియాలు కానీ, ఇవన్నీ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ఉపయోగిస్తూ ఉంటాము. కానీ వాటికి చాలా ఇంపార్టెంట్ వాల్యూ ఉంటుందన్నమాట. అందులో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మనకి చాలా పవర్ఫుల్ ఫ్లేవర్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట, ఏ డిష్కి మనం యాడ్ చేసుకున్నా కూడా. సో ఇలాంటి స్పైసెస్, కాండిమెంట్స్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్గా మనము రెగ్యులర్గా ఆల్మోస్ట్ డైలీ, చాలామంది డైలీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఆ స్పైస్ ఏంటి అంటే ఫెనల్ సీడ్స్ అని మనం సోంపు అని అంటాము. ఆ సోంపును అనేది రెగ్యులర్గా మనం భోజనం అయిపోయిన తర్వాత కొంచెము నోట్లో వేసుకుని ఆ ఫ్రెష్ ఫీలింగ్ కోసం అనేసి నవ్వులుతూ ఉంటారనమాట. మనం జస్ట్ ఊరికనే ఆ ఫ్రెష్ ఫీలింగ్ గురించి మనం నవ్వులుతాం, కానీ దాని నుంచి మనకి బోల్డ్ అనే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. మనము ఫెనల్ గురించి మనం బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాము. అయితే దానికంటే ముందు ఈరోజు ఒక చక్కటి రెసిపీ, ఫెనల్స్ని ఉపయోగించి, అంటే సోంపు ఉపయోగించి ఒక చక్కటి రెసిపీ మీకు చేసి చూపించబోతున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే మాల్పువా. మాల్పువాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. గోధుమ పిండి, పాలు, పంచదార, జీడిపప్పు, సోంపు, మిరియాలు, నూనె. సో మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ సోంపు సీడ్స్ని కొంచెం గ్రైండ్ చేసుకుందాము. కరెక్ట్గా ఒక స్పూన్ సోంపు సీడ్స్, అలాగే మిరియాలు కూడా, ఎందుకంటే ఇది స్వీట్ కాబట్టి కొంచెం మిరియాలు యాడ్ చేస్తున్నాం. కొద్దిగా ఫ్లేవరు డిఫరెంట్గా ఉంటుంది. అలాగే జీడిపప్పు కొంచెం యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇది చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా, దీన్ని ఏం చేద్దామంటే బౌల్లోకి తీసుకుందాం. ఇదే మనకి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. స్పెషల్లీ ఏంటంటే సోంపు అనేది చాలా పవర్ఫుల్ ఫ్లేవర్ ఉంటుంది దాని నుంచి. సో సోంపు తర్వాత మిరియాలు కూడా కొంచెం యాడ్ చేసాం మనము. తర్వాత పాలు, మామూలుగా ఏంటంటే పాలుని బాగా చిక్కగా చేసేసి తర్వాత దాంట్లో చల్లారిన తర్వాత దాంట్లో పిండి కలపడం. ఆ పాలల్లో ఏంటంటే కోవా కూడా కలిపి చేస్తూ ఉంటారనమాట. అయితే మనము కొంచెం డిఫరెంట్గా, చాలా క్విక్గా, ఈజీగా అయిపోయేటట్టుగా చేస్తున్నాము. ఇందులో ఏంటంటే మనము కోవా బదులు కొంచెం అంతా జీడిపప్పు అనేది యాడ్ చేసామన్నమాట. సో ఇందులో కొంచెంగా మనము గోధుమ పిండి, మామూలుగా అయితే మైదా పిండి ఉపయోగించుతారు, మనం ఇక్కడ ఏంటంటే గోధుమ పిండి ఉపయోగిస్తున్నాము. సో చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట దీన్ని. ఆ థిక్నెస్ అనేది రావాలి, కొంచెం థిక్గా మనం దాన్ని కుక్ చేయటానికి కొంచెం థిక్నెస్ రావాలన్నమాట. అంతే, ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది. సో
థిక్నెస్ వస్తే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం, కొంచెం సేపు అది నానాలన్నమాట. పక్కన పెట్టుకుందాము. తర్వాత మనము స్టవ్ వెలిగించి ఓ పక్కన ఆయిల్, తర్వాత ఓ పక్కన ఏంటంటే పాకం, పంచదార పాకం కూడా రెండు రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ ప్యాన్ పెట్టి నెక్స్ట్ ఇక్కడ కూడా ప్యాన్ పెట్టేసేసి ఇక్కడ ఏంటంటే పంచదార పాకానికి షుగర్ యాడ్ చేసేసాను. అలాగే కొంచెం అంత నీళ్ళు. ఇక్కడ ఈ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మన మాల్పవాన్ని చక్కగా ఇందులో వేసి ఫ్రై చేసుకుని అప్పుడు షుగర్ పాకంలో డిప్ చేసి తీసి సర్వ్ చేసేసుకోవటమే. ఇందులో కొద్దిగా పాలు, ఒక చుక్క పాలు, అంటే ఆ ఫ్లేవరింగ్ కోసం అన్నమాట. సో ఇలా నురుగు వచ్చినప్పుడు దాన్ని మనము స్టాప్ చేసేయచ్చు. సో పాకం చక్కగా రెడీ అయిపోయింది. కొంచెం ఆ పాల ఫ్లేవర్ ఉన్నటువంటి పాకం. తర్వాత ఇక్కడేమో ఆయిల్ కూడా రెడీ అయిపోయింది. మనము మాల్పా రెడీ చేసుకుందాము. సో చక్కగా అది రెండు వైపులా కుక్ అయిన తర్వాత తీసుకెళ్ళి షుగర్ పాకంలో ఒక 2-3 మినిట్స్ ఉన్న తర్వాత మనము సర్వ్ చేసేసుకోవచ్చు. సో కొంచెం కొంచెం క్రిస్పీనెస్ అనేది రావాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం తిప్పేసుకొని అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఫెనల్ ఫ్లేవర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే స్వీట్నెస్, ఫెనల్ ఫ్లేవర్ అంటే సోంపు ఫ్లేవర్ ఏంటంటే స్వీట్ని ఎన్హాన్స్ చేసేటువంటి ఫ్లేవర్ అనమాట. అందుకని ఎక్కువగా స్వీట్ డిష్లో ఉపయోగించుతూ ఉంటారు. అలాగని కర్రీస్లో ఉపయోగించడానికి కాదు, కర్రీస్లో కూడా కొన్ని కర్రీస్లో కూడా ఉపయోగించుతూ ఉంటారు. ఎక్కువ నార్త్ సైడ్ ఎక్కువ వీటిని తాలింపుల్లో ఉపయోగించటము, తర్వాత కూరల్లో ఉపయోగించడం అనేది నార్త్ సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. రాజస్థాన్ సైడ్ ఎక్కువగా దీన్ని ఉపయోగించుతూ ఉంటారనమాట. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే మనకి వాటర్ రిటెన్షన్ అనేది చాలా చక్కగా ఉంటుంది. అలా ఫైబర్ ఏంటంటే ఆఫ్కోర్స్ కాన్స్టిపేషన్ అనేది లేకుండా చేస్తుంది కదా, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది అనమాట. అలాగే ఇది బ్లడ్ ప్యూరిఫైయర్ అనేసి చాలా నమ్ముతారు అందరూ కూడా. ఎందుకంటే అది క్లీన్ చేస్తూ ఉంటుంది కాబట్టి డీటాక్సిఫికేషన్కి దీని వాటర్ తాగటము, దీన్ని నవలటము అనేది చేస్తూ ఉంటారు. అరుగుదల పెరగటానికి భోజనం అయిన తర్వాత నవలటం అనేది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చక్కగా మనకి ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా. ఈ లోపల ఇంకొక 2 యాడ్ చేద్దాము. షుగర్ పాకంలో దీన్ని చక్కగా డిప్ చేసేసి ఎగ్జాక్ట్లీ మనకి స్వీట్ పూరిలాగా ఉంటుంది. ఇది కాదంటే మనం లిక్విడ్ లాగా చేసుకుని దీన్ని డీప్ ఫ్రై చేస్తున్నాము.
స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో చెర్రీస్తో చక్కగా వీటిని అలంకరించుకుందాం. సో మాల్పా రెడీ అయిపోయింది. సోంపు సీడ్స్ గురించి మరికొన్ని విశేషాలు మరొకసారి మీకోసం. సోంపులో ఆకలిని నియంత్రించే గుణాలు ఉన్నాయి కాబట్టి ఆకలి వేసేటప్పుడు సోంపు తినడం వల్ల ఆకలి కంట్రోల్ అవుతుంది. ఈ రకంగా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. రాత్రంతా సోంపు నానబెట్టిన నీటిని తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా శరీరానికి విటమిన్స్, మినరల్స్ కూడా అందుతాయి. క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు సోంపులో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సోంపులో ఎనోథాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను నశింపచేయడంలో సహాయపడుతుందని తెలిపారు. సోంపు లాక్టోగాగ్గా పరిగణిస్తారు కాబట్టి బాలింతలు సోంపుని తమ ఆహారంలో చేర్చుకోవడం వల్ల పాలు పడతాయి. సోంపు పొడిలాగా అయినా కూడా తీసుకోవచ్చు. చూసారు కదండి, చక్కటి స్వీట్ మాల్పువా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. మనము చక్కటి ట్విస్ట్ ఇచ్చాము. మనము దాంట్లో జీడిపప్పు కొంచెం యాడ్ చేసేటప్పటికి ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఆ సోంపు ఫ్లేవర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. తప్పనిసరిగా ట్రై చేయండి. ఒక స్పెషల్ అకేషన్లో ఇది ట్రై చేసి తీసుకోండి. చాలా చక్కగా ఉంటుంది. ఎంజాయ్ చేయండి. చక్కటి ఎనర్జీ, మంచి ఎనర్జీ కూడా మీకు వస్తుంది. సో రేపు ఇంకొక సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.